సెషన్ వింటున్న వాళ్ళు ఓ చాలా మంది వచ్చారు. నా పేరు లీలవర్ణ. బేసికల్గా నేను స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ. జరిగింది మిస్టర్ విజయరాజు గారు ఆల్రెడీ ఇంతకుముందు కలిసి ఇద్దరం వేరే నెట్వర్క్లో చేసిన ఎక్స్పీరియన్స్ అండ్ పరిచయం ఉంది. సో ఆ పరిచయంతో రావడం జరిగింది. ఒక 3 months మనందరికి మనం ఏం చెప్తామంటే ఫ్రెండ్స్కి ఫోన్లలో చెప్పినా వినలేదు, ఇంటికే పోదాం. ఎసారా ఎసారా ఫోన్లో చెప్తే వాళ్ళు వస్తారా? నేను కూడా రాలేదు 3 months. ఫోన్లో చెప్తే ఒక మంచి ప్లాన్ ఉంది, ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది అంటే ఆ మంచి అంటే తెలియాలి కదా. స్వీట్ తింటేనే తెలుస్తుంది తీయగా ఉందా ఉప్పగా ఉందా. సో ఎప్పుడైతే వచ్చి ప్లాన్ చెప్పినప్పుడు వీటిని బాగా అండర్స్టాండ్ చేసుకున్న నా డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి, పూర్తి చేసుకోవడానికి ఒక గొప్ప ప్లాట్ఫామ్ దొరికిందని నేను హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే మనల్ని ఎవరు తీర్చిదిద్దాలి? ఎవరు ఎవరు తీర్చిదిద్దాలి? మనకి మనమే చేసుకోవాలి. సో ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే ఉందని తెలిసింది. నేను ఈ సిస్టంలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి 2001లో వచ్చినప్పుడు ఒక ఫ్రెండ్, స్కూల్ ఫ్రెండ్ ప్లస్ కాలనీ ఫ్రెండ్ ఇన్వైట్ చేసింది. ఒక మంచి సిస్టమ్ ఉంది, మైక్ క్లియర్గా ఉందా, వాయిస్ డిస్టర్బెన్స్ ఉందా, చివరికి క్లియరా? ఓకే, థ్యాంక్ యూ. పిలిచి వినిపించినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే ఇంత మంచి ప్రోడక్ట్స్ మన కోసం తయారు చేసి ఇచ్చి కంపెనీ వాడుకుంటే మనం ఆరోగ్యంగా వండుకుంటూ మన 10 మంది ఫ్రెండ్స్కి, మన ఎవరి దగ్గరికి వెళ్తాం మనం ఇది సిస్టమ్ పట్టుకొని? ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్ కదా, దగ్గర తెలిసిన మిత్రుల దగ్గరికి వెళ్తే వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంచుకుంటూ మనకి డబ్బులు ఇచ్చే సిస్టమ్. బాగుందా లేదా? అది చాలా బాగుంది కదా. బయట ఏదో ఒక మోసం చేస్తేనే కొంత డబ్బులు వస్తాయి, కానీ ఇక్కడ జెన్యూన్గా ఉంటే డబ్బులు వస్తాయి. ఇది నాకు నచ్చింది. ఎలాగైనా సరే నా ఫ్రెండ్స్ అందరికీ ఈ బిజినెస్ నేర్పించాలి. నేను ఎవ్రీ మంత్ నా శాలరీ ద్వారా వచ్చిన డబ్బులు ముట్టుకోకుండా నా షాపింగ్లకి ఫస్ట్ థాట్ ఏంటంటే, నా ఎవ్రీ మంత్ షాపింగ్లకి ఫీమేల్ ఖర్చులు ఉంటాయా? ఎవ్రీ మంత్ ఒక 1000 రూపీస్. ఎప్పుడు 2000 1000 రూపీస్ ఎక్కువ తక్కువ? ఎవ్రీ మంత్ నా షాపింగ్లకు 1000 రూపాయలు పార్ట్ టైంలో వస్తే చాలు, డే 1 రోజు అని ఆలోచన చేసిన. కానీ ఈరోజు అది ఇంత పెద్ద ఇండస్ట్రీ అయిందని ఆ రోజు నిర్ణయం తీసుకున్నప్పుడు తెలియలేదు. కానీ సిస్టంలో ఉండి నచ్చి ప్లాన్ చేసుకోవడం ద్వారా మెల్లిమెల్లిగా ఆ సిస్టంలోకి వచ్చినాక కరెక్ట్గా 2001 అక్టోబర్లో వచ్చింది. 2002 జనవరిలో కరీంనగర్ ట్రాన్స్ఫర్ అయిపోయినా. 2003లో హోండా డియో బైక్ ఒక 45,000, 20,000 స్కూటీ పెట్టి వచ్చేది, 45,000 పెట్టి బైక్ తీసుకోవడం జరిగింది హైదరాబాద్ నుంచి, కంపెనీ నుంచి ఫ్రీ గిఫ్ట్గా. తర్వాత అనుకోని పరిస్థితుల్లో జస్ట్ ఇంకొక 1 month 2 months అయితే జెన్ కారో ఏదో నా చేతులు ఉండేది. బట్ దీపం మారిపోయింది కంపెనీ అప్పటికే. ఏం చేయాలి? మళ్ళీ దీపం వెలిగించవచ్చా? చమురు లేదు, వత్తి లేదు, దీపం వెలిగించవచ్చా? సో అదే ఫ్రెండ్స్ అందరు కలిసి ఇంకొక దీపం వెలిగిద్దాము అన్నారు. వెలిగించే దీపం ఆరిపోని దీపం అవ్వాలి. సార్ ఆరిపోయిన కొద్ది ఎన్నిసార్లు వెలిగిస్తావు అని చెప్పేసి ఒకటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్న కంపెనీ కావాలి అని మా వాళ్ళంతా ఒక కంపెనీ వచ్చింది, దాన్ని షిఫ్ట్ అయితే అన్నారు. నేను రాను. మార్కెట్లకు మనం వెళ్తే మనకంటూ ఒక రెస్పెక్ట్, రెప్యుటేషన్ ఉండాలి. ఈ మేడం చేస్తుందంటే ఏదో ఒక గొప్పతనం ఉంది, మేడంతో చెయ్యాలి అనుకోవాలి. కానీ ఈమె రోజు కూడా పట్టుకొస్తుంది అనేటట్టుంటే బాగుంటుందా అని ఒక యూనిక్ థాట్ తోని ఒక వేరే ఇండస్ట్రీకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి
సప్లిమెంట్ గురించి, హెల్త్ గురించి కొంత నేర్చుకోవడం, తెలుసుకోవడం జరిగింది. చేస్తున్న క్రమంలో అనుకోకుండా అక్కడ కొంచెం చాలా టఫ్ సిచ్యువేషన్, డబ్బులు వస్తాయి కానీ చాలా టఫ్ సిచ్యువేషన్. సో అక్కడ వీలు కాని పరిస్థితుల్లో ఆగిపోవాల్సి వచ్చింది. 2007లో నాకు ఆ టీంలో ఆ బిజినెస్ చేస్తున్నప్పుడు విజయరాజు గారు పరిచయం అయ్యారు. ఒక డిస్ట్రిబ్యూటర్గా అక్కడ నా టీం నుంచి పరిచయం అయ్యారు. అలాంటి పరిచయం ఈరోజు వెస్టేజ్ దాకా రావడం జరిగింది. అయితే ఎప్పుడైతే వెస్టేజ్ వచ్చిందో నేను ఈ బిజినెస్ ని ఫుల్ టైమ్ గా టేకప్ చేయడానికి రెడీ అయ్యాను. ఎందుకు రెడీ అయ్యాను? ఎందుకు రెడీ అయ్యానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హ్యూమన్ బీయింగ్ కి డబ్బు సంపాదించాలనుకుంటారా, ఖర్చు పెట్టాలనుకుంటారా? సంపాదించాలి. ఏదో ఒక పనికిరాని ప్రోడక్ట్ కి డబ్బులు తగలేయకుండా ప్రతి నిత్యము ప్రతి వ్యక్తి ఇంట్లోకి వాడుకునే FMCG ప్రోడక్ట్స్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్. పొద్దున్న లేస్తే పేస్ట్, బ్రష్, టీపడి, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, షాంపూలు, సోపులు, షేవింగ్ క్రీమ్లు, టాల్ కంపౌడర్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, డిష్ క్లీనర్, ఇవన్నీ కూడా ఎవ్రీ మంత్ అయిపోతాయా? ఒక్కసారి కొంటే జీవితకాలం ఉంటాయా? అయిపోతాయి. ఇలాంటి బిజినెస్ లో చేస్తే మళ్ళీ 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 జనాలు కొంటారు కాబట్టి మనకు డబ్బులు వస్తాయి. అదే ఒక టీవీ అమ్మే కంపెనీలో నేను చేస్తున్నాను అనుకోండి, టీవీ లైఫ్ లో ఎన్నిసార్లు కొంటాం? ఒకసారి, 2 సార్ల జీవితకాలంలో అవ్వచ్చు. ఒక మిక్సీ అమ్మే బిజినెస్ చేసిన అనుకోండి, ఎన్ని కొంటాము? మళ్ళీ మళ్ళీ. ఒక ఫ్రిడ్జ్ అనుకోండి, కొనగలమా? కొనలేము. కానీ ఎవ్రీ మంత్ మనం వాడుతున్న ప్రొడక్ట్స్ అయితే చాలా మందికి ఖర్చు అయిపోతుంటాయి. చాలా మంది లైఫ్ లో వెలుగులు తీసుకురావచ్చు అనే ఒక యూనిక్ థాట్ నాకు వచ్చి స్టార్ట్ చేయడం జరిగింది. అయితే నాకు చిన్నప్పటి నుంచే ఇలాంటి ఒక ఆలోచన ఉంది. జనరల్ గా మా ఇళ్ళలో ఏం చేస్తారంటే, నేను ఒక మంచి ప్లేయర్ని, మంచి స్పోర్ట్స్ ఉమెన్ని, స్కూల్లో ఛాంపియన్, ఇంటర్మీడియట్ 2 years కాలేజ్ ఛాంపియన్, కాలేజ్ ఛాంపియన్, డిగ్రీలో కాలేజ్ ఛాంపియన్, ఉమెన్స్ ఛాంపియన్, కెప్టెన్. జస్ట్ ఒక 5-8 years బ్యాక్ కూడా ఎంటైర్ తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉమెన్ స్పోర్ట్స్ ఛాంపియన్ కూడా నేను, ఉమెన్ స్పోర్ట్స్ ఛాంపియన్. సో నేను బాగా ఆడగలుగుతాను ఏదైనా. అయితే అలాంటి సమయంలో నాకు ఒక అవకాశం వచ్చింది, ఒక నేషనల్ ప్లేయర్ గా వెళ్ళే అవకాశం వచ్చింది. మా సార్ వాళ్ళు నన్ను గుర్తించేసి అసలు అప్పుడే 10th అయిపోగానే నాకు ఆ గుర్తించేసి సార్ వాళ్ళు నన్ను నేషనల్ ప్లేయర్ గా ఇన్వైట్ చేశారు. కానీ 10th అయిపోగానే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉండగానే అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక క్యాజువల్ ఏమంటారు, ఇంట్లో అమ్మాయి కంటే పెళ్లి చేస్తారా అంటారు. చేస్తారా? మేము చెయ్యము పెళ్లి, మా పిల్లలు పెళ్లి చేయమంటారా? ఏమంటారు? రైట్, ఏదైనా మంచి మ్యాచ్ వస్తే చేద్దాము అంటారు. అనగానే ఆ మాట ఇట్లా అట్లా పోయి మా వారికి ఎవరో నాకు చూపించిండ్రు. మా వారు అక్కడక్కడి నుంచి దూరం నుంచి నన్ను చూడడం స్టార్ట్ చేసింది. ఎవరన్నా నా చూపిస్తున్నాడు, కాలేజ్ పోతే అక్కడ చూస్తాడు, టైం ఇన్స్టిట్యూట్ నేర్చుకుంటా ఉంటే అక్కడ చూసుకుంటుండు. ఏమో నాకు అర్థం కాలేదు. చూసి ఒకరోజు వాళ్ళందరితో ఒక లెటర్ పంపించాక ఏంటిది అని అడిగారు. ఆ అల్లుడంతా జస్ట్ 1-2 years డిఫరెన్స్. నా క్లాస్మేట్ అబ్బాయి, క్లాస్మేట్ కాదు బట్ ఏజ్ గ్రూప్. పంపించినాక ఏంటి అని అడిగినా. ఏంటి అంటే మామయ్య లెటర్ పంపించాను. ఏ మామ, ఎవరు? మామను పంపుకో అన్నా. ఆ లెటర్ తీసుకొని ఆ పిల్లోడు భయపడి ఒకటే సైకిల్ పారిపోడు. పోయిన తర్వాత పంపమనగానే ఈయన బాగా అడ్డేసుకొని ఆ లెటర్ పట్టుకొని మీరు వచ్చింది. ఏం కావాలో మీకు ఏం కావాలో చెప్పండి. పెళ్లి చేసుకోవాలా? పెళ్లి చేసుకోవాలంటే అమ్మ నాన్న ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, నా బాధ్యత వాళ్ళకి ఇంటికి వచ్చాడు. రోడ్డు మీద నువ్వు మాట్లాడితే ఇంకొక 10 మంది అబ్బాయిలు ట్రై చేస్తారు నా కోసం. ఈజ్ ఇట్ నాట్ గుడ్ ఫర్ యూ అండ్ మీ అని చెప్పగానే ఒకే మాటకి అమ్మ వాళ్ళు సైడ్ సంబంధం తెచ్చుకున్నారు, మాట్లాడేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. అంత ఇష్టంగా చేసుకున్నారు కాబట్టి ఇంక ఇష్టంగా ఫ్రీగా పంపిస్తున్నారు బిజినెస్ లో.
పెళ్ళైన ఫస్ట్ ఇయర్ నేనేంటో తెలియదు. ఇంటర్లోనే పెళ్ళి అయిపోయింది, చిన్న 16, 17 ఆ ఏజ్లో అయింది పెళ్ళి. అవ్వగానే తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన. డిగ్రీ ఎంత అంటే జనరల్గా మా ఇళ్లలో హెల్త్ మాస్టర్లో కొంచెం బయట ఉద్యోగం ఎందుకు మీకు అని అడుగుతారు, పంపరు. మా అమ్మ వాళ్ళ కనుక అదే తప్పు చేసిండు. నేను ఇంటర్నేషనల్ ప్లేయర్ అయితే ఎక్కడో ఉండాల్సింది. ఎందుకంటే షైనీ అబ్రహాం లాగా నువ్వు షైనీ ద్వారా నీ దగ్గర ఎక్స్ట్రాడినరీ టాలెంట్స్ ఉన్నాయి, యూ కెన్ విన్, వరల్డ్ ఛాంపియన్ అవుతావు అని చెప్పేసి వాళ్ళు నన్ను నేషనల్ ట్రిప్స్కి ఇన్వైట్ చేయడం. చాలాసార్లు ట్రై చేస్తే ఇంట్లో అమ్మాయిలు బయట తిరగొద్దు, పంపించొద్దు. నిజంగా మా ఇంట్లో కోడలు ఉంటే నేను ఇంత పని నేను చేసి ఉండేదాన్ని కాదు, మా అమ్మ వాళ్ళని పంపించి ఉండేవాళ్ళు. మా వారు కాబట్టి చేయగలుగుతున్నాం. రియల్ ప్లస్ మా అత్తమ్మ ఫ్యామిలీ కూడా చాలా ఫ్రీడమ్ ఉన్న ఫ్యామిలీ. ఎందుకంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు, ఏదో చేసుకొని అనే టైపు. కానీ అమ్మాయిలు ఇట్లా అమ్మాయిలు అట్లా అని అత్తగారు లాగా అమ్మగారు లాగా ఉండేవారు మా అత్తగారు. ఇప్పుడు లక్ అది నాకు. అట్లాగే పిల్లలు కూడా చాలా సపోర్టివ్, వాళ్ళు ఉండబట్టి నేను ఇలా చేయగలుగుతున్నాను ప్రతి దాంట్లో కూడా. తర్వాత ఒక 1 year వరకు అలా అన్నారు. ఒక 1 year తర్వాత నేనేంటే పరిచయం అయింది, అర్థమైంది. అక్కడ చెల్లి తనే అయితే డిగ్రీ ఫీజు కట్టొచ్చాను. డిగ్రీ ఫీజు అయిపోయింది. డిగ్రీ అవ్వగానే ఈలోపు డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే పాప వచ్చేసింది. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఇంకో పాప వచ్చేసింది. మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది, ల్యాబ్ టెక్. నేను చదువుకుంది గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ కాలేజ్లో, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో. వేరే వాళ్ళు మా ఫ్యామిలీ స్టేటస్ కంటే చాలా చిన్న ఫ్యామిలీ, అంత ఇన్కమ్స్ లేవు వాళ్ళకి. కానీ మంచి మంచి ప్రైవేట్ స్కూల్స్ చదివించేది. నేనేమో మంచి టాపర్ స్టూడెంట్, 10th క్లాస్లో ఆల్మోస్ట్ ఆల్ స్టేట్ ర్యాంక్ స్టూడెంట్ని. సో అలాంటి నేను అరే వాళ్ళు అంత మంచిగా చదివిస్తున్నారు, మా వాళ్ళకేంటి జస్ట్ చదవడం రాయడం వస్తే చాలు, అమ్మాయికి చదివేందుకు అనుకుంటారు. అలా కాదు, నన్ను చూసి మొత్తం ఫ్యామిలీస్ మారాలి, అలా చదవాలి అనుకున్నా. నిజాం ఈరోజు చాలా ఫ్యామిలీస్ నన్ను చూసి మారినాయి. ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైతే వెస్టేజ్కి వచ్చానో చాలా ఫ్యామిలీస్ రాలేదు ఇప్పటికీ. కానీ బట్ 1 day వస్తుంది, నేను ఎప్పుడు ఒక జనరేషన్ ముందుంటున్నా. నా ఏజ్ గ్రూప్ వాళ్ళు రారు, వాళ్ళ పిల్లలంతా నన్ను ఫాలో అవుతారు. కాబట్టి ఒక జనరేషన్ నేను అడ్వాన్స్గా ఉన్నా, వాళ్ళు నన్ను వాళ్ళ పిల్లలు చూసి ఫాలో అవుతున్నారు. ఈరోజు ఆ ఎడ్యుకేషన్ వాల్యూ కానీ అది కానీ తెలుసుకోగలిగి చేయగలుగుతారు. మొత్తం మంది చేయాల్సిందే. ఎందుకు వస్తారంటే ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ చూపిస్తా. ఇక్కడ ఏ కంట్రీ అయినా ఇంత ఇన్కమ్ రాదు, ఎక్కడ వస్తుంది అని చూపించాలని ఇంత కసిగా చేస్తున్నాం. సో అలా ఇంటర్నేషనల్ ప్లేయర్గా మిస్ అయిన నాకు తర్వాత ఇంటర్లో MBBS చేద్దాం అనుకున్నా. కానీ పెళ్ళైన తర్వాత ఏం చేస్తాం, అవునా, మిస్ అయిపోయింది. దేవుడు ప్రతిదీ నువ్వు ఏది కోరుకుంటే అదే ఇస్తాడు. నిజంగా మీకు బలమైన కోరిక ఉంటే ఖచ్చితంగా ఏదో రూపంగా తీరుస్తాడు. నేను MBBS డాక్టర్ అవ్వాలనుకున్నా, బట్ వెస్టేజ్కి వచ్చినాక MBBS డాక్టర్లకి ట్రీట్మెంట్ ఇస్తున్నా. ఇక్కడ సార్ ఏమనుకోవద్దు, ఎందుకంటే చాలా మంది సప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది. మా ఆర్ఎంఓ నా కొలీగ్ డాక్టర్, నేను ల్యాబ్ ఇన్ఛార్జ్గా ల్యాబ్ టెక్నీషియన్ పనిచేస్తుంటాను. అయితే ఒక ఫీమేల్ బాడీలే ఆ సార్ దగ్గర కూర్చొని ఫస్ట్ బిజినెస్ లాగా ఎక్కడ చెప్పాలి, మనం మన మాట ఇరవై దగ్గర పోతాం. సార్ చిన్న దగ్గర పెద్ద దగ్గర, చిన్న దగ్గర మంచిగా వింటారు కదా. కానీ మనం ఎట్లా ఆలోచించాలంటే అట్లా ఆలోచించదు, తేడాగా ఆలోచించాలి, సీదా ఆలోచించవద్దు. మనకన్నా పెద్దవాళ్ళకి చెప్తే ఎలా ఉంటారు. సో నేను సార్ దగ్గర డాక్టర్ దగ్గర పోయినా, డాక్టర్ ముందు కూర్చున్నా. సార్ ఇది ఒక మంచి ప్లాన్ ఉంది, ప్రోడక్ట్స్ ఉన్నాయంట, మీ దగ్గర విందామంటే, ఇగో మేడం ఇలాంటివన్నీ మాకు చెప్పకండి, మేము చెయ్యము అంటే, సార్ మిమ్మల్ని చేయమని చెప్పట్లేదు సార్, నేను చేస్తున్నా ఈ ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయో యాజ్ అ డాక్టర్గా మీరు ఒక్కసారి నాకు సజెస్ట్ చేస్తే నేను వాడుకుందామని మీ తెలివి కోసం వచ్చిన సార్ అని చెప్పిన. మొత్తం వీళ్ళ
కొన్ని ప్రొడక్ట్స్ అన్నారు. బాగుందా లేదా? మనం ఏం చేస్తాం? నాకు వేలు పెట్టే సందు దొరికితే చాలు, చెయ్యే పెట్టేస్తాం మనం కదా. సో ఏమన్నానంటే, సార్ అవునా, ఓకే సార్ బాగుంది తీసుకొస్తాను, కానీ షాంపూ సూపర్ సార్, ఫ్లాక్స్ ఆయిల్ ఇంకా సూపర్ సార్, మీరు ఒక్కసారి వాడారంటే మీరు చెప్పగలుగుతారు డాక్టర్ గారు 2000 తీసుకొచ్చి ఇచ్చిన సార్ ఛాన్స్ దొరకాలి మనకి. వాడిన తర్వాత సార్కి కొంచెం హార్ట్లో ప్రాబ్లం వచ్చింది అంతకుముందు. అయితే మేడం కూడా మా దగ్గర గైనకాలజిస్ట్ జాబ్ రిజైన్ చేసి ఎప్పుడో ఒక 20 years బ్యాకే 18 years బ్యాకే ఓన్ ప్రాక్టీస్ రన్ చేస్తున్నారు. పిల్లలు 2 డాక్టర్స్, సార్ డాక్టర్, వైఫ్ కూడా ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళకి 3rd floor లో ఇల్లు ఉంటుంది, 2 floors లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఓపీ ఉంటుంది, 2 floors లో పేషెంట్స్ ఉంటారు. సార్కి 2 floor ఎక్కగానే ఆయాసం వచ్చి కాసేపు ఆగి మళ్ళీ 3rd floor ఎక్కేవారు. ఎప్పుడైతే మనం ఫ్లాక్సీడ్ ఆయిల్ ఇచ్చినామో రెగ్యులర్ గా ఆగకుండా ఎక్కడం స్టార్ట్ అయింది. తర్వాత సార్ మార్నింగ్ స్విమ్మింగ్ వెళ్తారు ఎవ్రీడే, ఆగకుండా ఎల్ఎండి డ్యామ్ లో ఈ చివరి నుంచి చాలా దూరం పోయి రాగలుగుతున్నారంట. ఈ హ్యాపీనెస్ తోని ఈ రోజు అప్పుడు రెంటెడ్ హాస్పిటల్, ఇప్పుడు ఓన్ హాస్పిటల్ పెట్టుకొని ఎవ్రీ మంత్ మన దగ్గర ఒక 1000 PV హాస్పిటల్లోని పేషెంట్లకు కాల్షియం, గ్లూకోజ్, కాల్షియం, ఐరన్ ఫోలిక్, ఫ్లాక్స్ ఆయిల్, ఎలార్జినైన్ సజెస్ట్ అవుతుంది ఎవ్రీ మంత్. సో ఇలాగా ఒక 1000 దాకా మూవ్ అవుతుంది. ఒక 30-40 వేలు ఈజీగా సార్ వాళ్ళు అమ్మేస్తారు. ఇలా మనం ప్లాన్ చేసుకోవాలి. ఇంకొక ఫ్రెండ్ వచ్చింది నాకంటే ముందు నుంచి, నా పాత కంపెనీలో ఉండే ఆమె ఒక 2-3 years బిజినెస్ చేస్తున్నారు, ఎదగట్లేదు, బిజినెస్ ఎదగట్లేదు. ఆమె ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వైఫ్. నేను వచ్చిన 1 year తిరగలేదు, ప్రయత్నించిన, ఈమె పేరే విలువలేదు మార్కెట్లో, ఎప్పుడు వచ్చింది ఎప్పుడు చూసింది, షీవాన్ అని పేరు పెట్టింది. అయితే అన్ఎక్స్పెక్టెడ్ దాంతో ఫ్లాన్ అయిపోయి ఫ్రెండ్ అయిపోయింది. ఎప్పుడో 15 years బ్యాక్ నుంచి ఈ మధ్య ఎప్పుడు కనిపించినా నాకు ఫోన్ చేయడం, మాట్లాడడం చేస్తుంటది. ఈ వెస్టేజ్ బిజినెస్ వస్తున్నప్పుడే ఆమె కావచ్చింది. కావాలని ఏమన్నా, అరే మంచి బిజినెస్ అన్ని స్టార్ట్ చేస్తున్నావు, నువ్వు చేస్తావా అని అడిగినా. ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలి కదా, ఇన్వెస్టర్ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వచ్చేసి అన్నా. నేనే రావాలా ఎవరు పట్టుకోవాలంటే ఫ్రెండ్స్ పట్టుకోవాలి, వచ్చేసి కలిసి ప్లాన్ చేస్తున్నామన్నా ఒక 4 జెంట్స్ పట్టుకొని వచ్చింది. బాగుందా లేదా? సో ఆ విధంగా ఫస్ట్ లైన్ స్టార్ట్ చేయడం జరిగింది. అది పెరుగుతూ ఎంత అయిందంటే అది జగిత్యాల కలిపోయి పెద్ద లైన్ అయిపోయింది. సో అక్కడ పట్టుకొని ఒకటి వదిలిపెట్టకుండా, ఎవరు వచ్చినా వదిలిపెట్టకుండా వర్క్ చేస్తే నెట్వర్క్ ఫార్ములా ఉంది, అది సక్సెస్ అవుతుంది మనకి. ఆ ఫార్ములా ఏంటంటే 1 waste person gives you 1 best person. ఎవరో పని చేయడానికి వ్యక్తి ఉంటాడు కదా, అది ఎవరన్నా పరిచయం చేయి అంటే పనికొచ్చి పరిచయం చేస్తాడు. ఈయన మాత్రం మనకు పనికిరాడు, ఆయన పనికిరాడు, ఆయన పనికిరాడు, మనకు కూడా పనికిరాడు, కానీ ఆయన ద్వారా వచ్చిన టీము మనకు పనికొస్తుంది. కాబట్టి ఎవరిని మనం తక్కువగా అంచనా వేయకూడదు. సో అలా చేస్తున్నప్పుడు సప్లిమెంట్స్ పరంగా చూసుకుంటే మా వారికి జాయింట్ పెయిన్స్ తగ్గడం జరిగింది. ఇంకా నాకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ తగ్గడం జరిగింది. చాలా మందికి, కొన్ని వేల మందికి ఇస్తే చాలా మంచి రిజల్ట్స్ రావడం జరిగింది. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ కావడం జరిగింది. ప్రాఫిట్ ఎవరిది? అలా ఉండాలనే విజన్ తోని ఒక 2 months 3 months గట్టిగా చెప్పిన ప్రతిసారి వినడం నేర్చుకున్నా. ఎప్పుడైతే 2 months 3 months అయిపోయిందో ఇమ్మీడియట్ సొంతంగా 2 months 3rd month నుంచి నేను ప్లాన్ చెప్పుకోవడం స్టార్ట్ చేసిన. చెప్పుకొని ఆటోమేటిక్గా ఫాస్ట్గా గ్రోత్ తెచ్చుకోవడం జరిగింది. మరి దాంట్లో ఎలాంటి లీడర్షిప్ మనం ఎలా చేసుకోవాలి, అసలు వెస్టేజ్ ఎందుకు చేయాలి, మన జీవితంలో వెస్టేజ్ అవసరమా, ఎందుకు అవసరమో మనం ఇక్కడ చూద్దాము. మన జీవితాల్లో మన లైఫ్ స్టైల్తో ఇప్పుడు చేస్తున్న పనితో హ్యాపీగా ఉన్నామా? లేదు. కాబట్టి మనకు వెస్టేజ్ అవసరం. మన జీవితంలో హ్యాపీనెస్
వెస్టేజ్ అవసరం. ఎందువల్ల హ్యాపీనెస్ వస్తుంది చూద్దాం. ఆ ఇన్ఫర్మేషన్ ఒకవేళ మీకు లేకపోతే మనం హ్యాపీగా ఉండడానికి ఏం చేయాలనుకుంటున్నాం? ఒకవేళ మనం హ్యాపీగా లేకపోతే వాట్ వి హావ్ టు డు మేక్ అవర్ సెల్వ్స్ హ్యాపీ. మనల్ని మనం హ్యాపీగా ఉంచుకోవడానికి మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఏదైనా మార్గం మన దగ్గర ఉందా? హలో, మాట్లాడుతున్నారు, ఇంకేమైనా మాట్లాడాలా? మైక్ ఇవ్వాలా? ఇక్కడ కిస్ 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 సౌండ్ వస్తుంది. నాన్ వెజ్ అదగానేనా? హుషారు వచ్చిందా? ఓకే, రేపు మంచి నాన్ వెజ్ ఉంటుంది. ఇప్పుడు ఒక నాన్ వెజ్ ఉంటుంది, ఇది ఇది ఈ నాన్ వెజ్ ఉంటుంది, మీరు వినండి. ఓకేనా? ఒక 45 minutes, హాఫ్ అన్ అవర్ టు 45 minutes కొంచెం మనం ఫోకస్ చేస్తే మన పక్కన ఉన్న వాళ్ళకు, మన ముందు వాళ్ళకు, మన వెనక వాళ్ళకు డిస్టర్బ్ చేసిన వాళ్ళకు కాకుండా ఉంటాం. ఓకేనా? లాస్ట్ సెషన్ ఇది. సో మన జీవితంలో మనం హెల్తీగా ఉండడానికి మనం ఏం చేస్తున్నాం? మన జనరల్ గా ఏం కోరుకుంటామంటే మనకు డబ్బు రావడానికి జీవితంలో కెరీర్ అనేది ఇంపార్టెంట్. ఒక కెరీర్ కావాలి. ఏ కెరీరు? ఎలాంటి కెరీర్ కావాలి? పిల్లలు అడుగుతుంటాం, చిన్న పిల్లలు అడుగుతుంటాం, నువ్వేం చేస్తావు నాన్న అని అడుగుతాం. ఏం చేస్తారు పిల్లలు? మీ ఫ్యూచర్ లో నువ్వు ఏం కావాలని పిల్లలు అడుగుతా ఉంటాం, అవునా కదా? ఏం చెప్తారు వాళ్ళు? అవునా? ఇవన్నీ కావాలని చెప్తారా లేదా? సో ఇవన్నీ కూడా దే ఆల్ విల్ గివ్ రెస్పెక్ట్ ఇన్ లైఫ్. నేను ఒక పని చేస్తున్నా అంటే నువ్వు ఏం పని చేస్తావు, ఎలాంటి పని నీకు చేతనవుతుంది అని మన పిల్లల్ని ముందు నుంచే ప్రిపేర్ చేస్తాం మెంటల్ గా. వాళ్ళు ఖాళీగా ఉండకుండా వాళ్ళ జీవితంలో మంచి ఎర్న్ చేసుకొని ముందుకెళ్ళడానికి నువ్వు ఏదైనా పని చేస్తావా, ఎలాంటి పని అయితే నీకు ఇష్టమని కెరీర్ లో ఒక ఆలోచనలో పెడతాం మనం. అయితే ఆచార సమాజాలు డాక్టర్ 4 గంటలు చదివే ఇంజనీర్, ఒక పోలీసు ఇస్ నాట్ ఎ కెరీర్. అసలు కెరీర్ అంటే ఏంటి మరి చెప్తే, ఏ పర్సన్స్ కెరీర్ ఈజ్ అన్ ఇండివిజువల్ జర్నీ త్రూ లర్నింగ్, వర్క్ అండ్ అదర్స్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. అంటే మన జీవితంలో మనం నేర్చుకుంటూ గట్టిగా హార్డ్ వర్క్ చేస్తూ 10 మంది జీవితాలు మనతో పాటు వెలుగులతో నింపేదే కెరీర్. మనకి మనం మాత్రమే బతికితే దట్ ఈస్ నాట్ ఎ కెరీర్. మన ఉన్న ఇండస్ట్రీ ఎలాంటి ఇండస్ట్రీ? సింగిల్ గా మనకి మాత్రమే డబ్బులు వచ్చే ఇండస్ట్రీయా? ఓల్ ఫ్రెండ్స్ కి డబ్బులు వచ్చే ఇండస్ట్రీయా? సో మార్కెట్ అనాలిసిస్ ప్రకారం మనం పెద్ద జాబ్ అయితే పెద్ద సాలరీ వస్తుంది. ఎసార్నో చాలా మంది డాక్టర్ ఎందుకుంటారు ఈ రోజులలో? డాక్టర్ ప్రొఫెషన్ లో మనకి ఏమింది? మనీ ఎక్కువ కాబట్టి మనం డాక్టర్ వృత్తి గౌరవం కూడా ఉంది. ఓన్లీ నాట్ ఓన్లీ మనీ, రెస్పెక్ట్ తో కూడిన మనీ ఉంది కాబట్టి మనం డాక్టర్ని కోరుకుంటాము. అయితే చిన్న పనికి చిన్న ఇన్కమ్, పెద్ద పనికి పెద్ద ఇన్కమ్. కెరీర్ ఎందుకు చెప్తామంటే, ఏ గోల్ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏం హై, లక్ష్యం పెద్దగా పెట్టుకుంటే చిన్నగా నెరవేరుతుంది. నువ్వు ఐఏఎస్ పెట్టుకుంటే గ్రూప్ 1 ఆఫీసర్ అవుతావు. గ్రూప్ 1 ఆఫీసర్ పెట్టుకుంటే 2nd గ్రేడ్ ఎంప్లాయీ అవుతావు. క్లర్కులు పెట్టుకుంటే అటెండర్ అని అవుతావు. అటెండర్ పెట్టుకుంటే ఏం పెట్టుకోకపోతే ఏవి కావు కదా, ఏదో పెట్టుకోవాలి. సో అలాగా చిన్న ఇన్కమ్ కావాలంటే చిన్న పని, పెద్ద ఇన్కమ్ కావాలంటే పెద్ద పని. అందుకే పిల్లలు అంటారు, నువ్వు కెరీర్ అనేటప్పుడు మీనింగ్ ఏంటంటే నువ్వు ఎలాంటి లైఫ్ ను లీడ్ చేయబోతున్నావు. చిన్న పిల్లలంటే మైన ముద్దలండి, గుర్తుపెట్టుకోండి. చిన్నప్పటి నుంచి 3 ఏళ్ల బుద్ధి 100 ఏళ్ల దాకా అంటారు. ప్రేమ చేసి ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పేరెంట్ అంటున్నా, ఇంటికి వెళ్ళిన తిట్టండి, నేనేమనుకోను. అతి
కొంచెం లేట్గా వేస్తారు. నేను టైంకి లేవాలని సిస్టర్ చెప్తా. మా వారు అంటారు నీకు ఏం కావాలో చెప్పు నేను చేస్తా. వాళ్ళు ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? ఇద్దరు బిడ్డలకు సపోర్ట్ పలకనియర్ ఈగ వాలనియర్ పిల్లల మీద. ఇప్పుడు ఎవరు ఫాదరా మదరా? సో పేరెంట్స్ కాబట్టి మ్యాక్సిమం పెరిగేస్ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మనకి హెల్త్ అండ్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ వాల్యూస్ తెలుసు. కానీ ఈరోజు చాలా మంది బయట రోడ్ల మీద ఫుడ్లు టిఫిన్స్ ఇలాంటివన్నీ ఇస్తున్నాం. హెల్త్ పాడు చేస్తున్నామా బ్యాడ్ చేస్తున్నామా? ఈరోజు అజినోమోటో టేస్టింగ్ సాల్ట్స్ లేకుండా బయట మార్కెట్లో ఫుడ్ లేదు. క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్. సో హోటల్ దానికి ప్రిఫరెన్స్ ఇవ్వకండి. కాబట్టి మనం మోర్ ఇన్కమ్ కోసమే ట్రై చేస్తే మోర్ ఇన్కమ్ వస్తుంది. మనకి ఏం కావాలి? మోర్ ఇన్కమ్ కావాలంటే ఏం కావాలి? మెంటల్ యాటిట్యూడ్ కావాలి. పెద్ద ఇన్కమ్ కావాలంటే పెద్ద ఆలోచన కావాలి. పెద్ద ఆలోచన అంటే మనం సాధించుకోవచ్చు. ఎలాగా? రోజు డే బై డే మనం గెలవాలి అంటే ఎలా చెయ్యవచ్చో అక్షరాలతో సహా బేసిక్ నుంచి నేర్పిస్తాడు. ఇక్కడ మూడో ఇండస్ట్రీ నెట్వర్క్ ఇండస్ట్రీ. ఇక్కడ మీ అందచందాలంతా అవసరం లేదు. లీడర్షిప్ బిజినెస్. మనం ఒక లీడర్షిప్ తయారు చేసే బిజినెస్. ఒక గోల్డ్ స్మిత్ మామూలు బుద్ధ బంగారాన్ని చక్కటి ఆర్నమెంట్ చేసి తయారు చేసి ఇవ్వగలరు. సో దాని మీద ఎన్ని సమ్మెడ దెబ్బలు పడితే అంత షైన్ అయితే బంగారం. అట్లానే మన మీద ఎన్ని నెగటివ్స్ వస్తే అంత షైన్ అవుతాం. మనం మన లీడర్ కాదు లీడర్స్ తయారు చేస్తాం. ఓన్ ఎంటర్ప్రెన్యూర్స్ గా మనం ఎంటర్ప్రెన్యూర్ గా మారి ఎంటర్ప్రెన్యూర్స్ ని తయారు చేస్తాము. మనం మారుతూ మార్పిస్తాం. బయట మార్కెట్ లో వాళ్ళు సక్సెస్ అవుతున్న ఏ ఇండస్ట్రీ గురించి కూడా ఇంకొక వ్యక్తికి చెప్పరు. చెప్తారా? డబ్బు సంపాదించే మార్గం కావచ్చు, ఎదిగే మార్గం కావచ్చు, ఏది కూడా మనకి చెప్పరు. చాలా గొప్ప కెన్ బ్రింగ్ బిగ్ ఆపర్చునిటీస్ టు పీపుల్స్ లైఫ్. ప్రజల జీవితాల్లో ఈరోజు ఇక్కడ చాలా మంది హీరోస్ ఉన్నారు. చాలా మంది రియల్ హీరోస్ ఉన్నారు. ఇందాక సారాక్ష గారు, రమేష్ గారు, నేను 10,000 రూపాయలు లేక కష్టపడ్డానండి, పిల్లల ఫీజులు కట్టలేకనే కష్టపడ్డానండి, ఈరోజు 4,25,000 సంపాదించగలుగుతున్నా. ఈజ్ రియల్ హీరో అన్నా? రియల్ హీరో కాదా? అవునా కదా? అలాంటి హీరోస్ ఎంతమంది గారు? విజయరాజ్ గారు అప్పుల పాలైపోయి ఒకరోజు చచ్చిపోదాం అనుకున్నా, పిల్స్ పట్టుకొని స్లీపింగ్ పిల్స్ తిందామనుకున్నా, ఆ టైంలో నా బాబు గుర్తొచ్చి నాకు తండ్రి లేకుండా ఎన్నో కష్టాల్లో పెరిగినా వీడికి తండ్రి లేకపోతే ఆ తప్పు నాదవుతుంది, చచ్చిపోతే తప్పు నాదవుతుంది, వాళ్ళు పుట్టక ముందు చావాలి కానీ పుట్టిన తర్వాత నేను చావద్దు అని ఒక నిర్ణయం వచ్చి ఆగిపోయి ఎక్కడైతే 10 రూపాయల బిస్కెట్ కాబట్టి కొనిద్దామంటే పాకెట్లో లేని వ్యక్తి అదే ఏరియాలో ఈరోజు లగ్జరీ కార్లో దిగుతున్నాడు ఒక సెలబ్రిటీ లాగా. కదా? సో మనకు ఇది గ్రేట్ ఆపర్చునిటీయా కాదా? సో అలా ఇక్కడ చాలా మంది లీడర్స్ ఉన్నారు. పొద్దున సార్ వచ్చిండు, కష్టపడి ఒక జాబ్ తెచ్చుకున్నాను, ఆ జాబ్ లో ఎదుగుదాము అని అనుకుంటే సాధ్యమా? కాదు. కానీ ఇక్కడ సాధ్యమైంది, ఎదుగుతున్నారు. వెస్టేజ్ కెన్ చేంజ్ ద సొసైటీ. ఈరోజు మీరు బయట మార్కెట్లో ఇది ఒక గొప్ప సోషల్ సర్వీస్, మనం ఆర్డినరీ అనుకుంటున్నాం కానీ కాదు. ఎందుకంటే ఈరోజు మీరు బయటకు వెళ్ళి ఎప్పటిదాకా మనం చేసిన పని ఏంటంటే ఏదో ప్రొవిజనల్ స్టోర్, కిరాణా స్టోర్, సూపర్ మార్కెట్లో సరుకు తెచ్చుకున్నాం. చేస్తాం? ఎవరైనా లీగల్ జిఎస్టీ బిల్ తెచ్చుకున్నారా? తెల్ల కాగితం మీద చీటీ రాయించుకున్నారా? జిఎస్టీ బిల్ ఇస్తారా? షాప్లలో మెడికల్ షాప్ కావచ్చు, ఫర్టిలైజర్ షాప్ కావచ్చు, ప్రొవిజనల్ స్టోర్ కావచ్చు. ఇండియా సర్వీస్ లో మాత్రమే ఉంది. మనీ అంతా కూడా ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోతుంది. కానీ
ఎప్పుడైతే వెస్టేజ్ అయ్యే ఇండియన్ కంపెనీ వచ్చిందో ఇక్కడ ఉన్న ప్రతి ప్రోడక్ట్, ఒక సబ్బు కొన్నా, ఒక లిప్స్టిక్ కొన్నా, ఒక కాజల్ కొన్నా, ఏది కొన్నా లీగల్ జిఎస్టీ బిల్ ఇస్తారు, స్టేట్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్ కడుతున్నాం మనం. సో ఇప్పుడు మనందరి దగ్గర కోట్లాది రూపాయలు అడ్వర్టైజ్మెంట్లు పెడితే ఆ డబ్బంతా తీసుకుపోయి స్విస్ బ్యాంకుల్లో ఉంటే దేశం ఎదుగుతుందా? ఆ డబ్బంతా మనందరి చేతుల్లో ఉంటే దేశం ఎదుగుతుందా? సో పబ్లిక్ ఎలివేషన్ వస్తుంది. మనందరి దగ్గర డబ్బుంటే మేక్ ఇన్ ఇండియా. ఈ రోజు మినిస్టర్ గారు, ప్రైమ్ మినిస్టర్ గా మన మోదీ గారు వచ్చారు కాబట్టి మాట చెప్తున్నారు. కానీ 2004లోనే వాళ్ళ పాలిస్తారు చెప్పారు, మేక్ ఇన్ ఇండియాగా తయారు చేస్తారు మన వెస్టేజ్. అంటే విదేశీ వస్తువులు కాకుండా మన దేశంలో తయారైన వస్తువులు మనమే వాడుకొని దాని ద్వారా వచ్చిన డబ్బు మన దేశంలోనే ఉంటే మన దేశం ఏమైతుంది? 100% చెప్తున్నా 2030 కల్లా విత్ ఇన్ టాప్ 5 లో ఉంటుంది ఇండియా. మన జీడిపి ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ ఫారెన్ రిటర్న్ అంతా కూడా రిటర్న్ వచ్చేస్తారు. మీరు చూడండి 2-3 years కాదు, 50 దాదాపుగా 50% ఎన్ఆర్ఐస్ వచ్చేస్తారు మన మళ్ళీ. సో నౌ వి ఆర్ డూయింగ్ డాక్టర్ అండ్ అబౌవ్ మీటింగ్, డైరెక్టర్ అండ్ అబౌవ్ మీటింగ్, సారీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డైరెక్టర్స్ గా ఇది దాంట్లో ఉంది. మనం ఒక డైరెక్టర్ గా అప్డేట్ అవ్వాలి. మనం డైరెక్టర్ గా అప్డేట్ అయిపోయి కింద డైరెక్టర్స్ ఎలా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఎప్పుడో 6 నెలలకు స్టార్ కావాలి, అవునా? మనమైన నెక్స్ట్ మంత్ మన 3 members ఆ 4 members స్టార్ ప్లాన్ చేయండి. ఎప్పుడైతే ఇక్కడ విజన్ ఉంటుందో నిన్నరు అది సక్సెస్ అవుతుంది. సో ఇంకా మనకు అప్పుడప్పుడే కొంచెం వస్తాం కాబట్టి డైరెక్టర్ కొన్ని కాంటాక్ట్ లిస్ట్ ఉంటుంది, ఆ లిస్ట్ అప్డేట్ చేసుకోవాలి. ఇలా కొన్ని మనం చేసుకోవాలి. లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి. సెల్ఫ్ మోటివేషన్. ఈ బిజినెస్ ఎవరిది? దీని హార్డ్ వర్క్ ఎవరిది? దీని లర్నింగ్ ఎవరిది? దీని టీమ్ బిల్డింగ్ ఎవరిది? కార్ తీస్తే ఎవరిది? ఇల్లు ఎవరిది? కష్టం ఎవరిది? తిట్లు ఎవరికి? మనకేనా? టైంగా మనకేనా? సూపర్. ఇది నాది అనుకోని ఎప్పుడైతే మనం మెంటల్ గా ప్రిపేర్ అవుతామో, నేను డెవలప్ అవ్వాలని ఎంత తపన మీకుంటే అంత కదా. ఇవి నేను చెప్పబోతే నిన్న చంచల్ మేడం ఒకటి అన్నారు, నేను చేస్తున్నా, మా హస్బెండ్ తో బిజినెస్ చేస్తున్నా, మేము బిజినెస్ చేస్తున్నా. హిందీలో మీకు అర్థమైందో నేను చెప్తున్నా. ఏం చెప్తున్నారు అంటే వాళ్ళ హస్బెండ్ తో పోతున్నారు, ఈ ప్రోడక్ట్ ఆడ పెట్టుడు, ఈడ పెట్టుడు, స్లైడ్ పెట్టుడు, ఇది పెట్టుడు, అది పెట్టుడు, అదే బిజినెస్ చేస్తున్నా. ఇది కాదు బిజినెస్. నువ్వు బిజినెస్ నేర్చుకో అని చెప్పడం జరిగింది. చెబితే ఆమెకు అర్థం అవ్వలేదు మేడంకి. అప్పుడు ఏం చేసిందంటే, సార్ ఎలాగైనా నేర్పించాలని ఒక పట్టబట్టి ఒకరోజు మీటింగ్కి కోర్ మీటింగ్ ఏర్పాటు అయిపోయింది. ఆ కోర్ మీటింగ్ దగ్గరికి అన్ని పట్టుకుని ముందే పెట్టిన తర్వాత వస్తున్నారంట. ఎంతసేపు అయినా అందరూ వచ్చినా కూడా సార్ వస్తలేరంట. సార్ రాకపోయేసరికి ఈ మాట అర్థమైందని చాలా మందికి కాకపోయేసరికి పోయి ప్లాన్ చెప్పడం స్టార్ట్ చెప్తే నువ్వు స్టార్ట్ చేయి, నేను వస్తానంట. సార్ వద్దలేదు. ఏం చేయాలి? ఇరుక్కుపోయి ఇంకా స్టిల్గా ఉంది. అది స్టిల్గా ఒక 10-15 పాయింట్స్ ఉంటే 2 పాయింట్లు వచ్చినాయి కష్టంగా గొంతులకు వెళ్ళి. అట్లా ఏమీ చెప్పలేక ఇబ్బంది పడి మామ అనిపించుకొని మీటింగ్ వచ్చిండ్రు. ఇంటికి వచ్చేసరికి వాళ్ళ వారు సోఫాలో కూర్చొని మంచిగా కాఫీ తాగుతుంటారు. ఏది మీరు ఇంట్లో ఉన్నారా? ఎందుకంటే మీటింగ్ ఫెయిల్. ఇవాళ మీటింగ్ ఫెయిల్. నాకేం చెప్పరాలేదు. స్పిల్లింగ్ 2-3 పాయింట్స్ చెప్పినా అలాగే ఒక్కొక్కటి చెప్పలేకపోయినా నాకు ఇవాళ రాలేదు అంటే బెస్ట్. అలా 2 తెలియదు. నువ్వు 2 చెప్పినావు కదా. అనగానే అప్పుడు ఆలోచన మొదలైంది మనిషికి. సొంతంగా ఎప్పుడైతే మీరు చెప్పడం స్టార్ట్ చేస్తారో ఆలోచన మొదలైంది. చెప్పడం స్టార్ట్ చేసిండ్రు. ఈరోజు నిన్న 3 గంటలు ఏకదాటిగా మాట్లాడేదో లేదా? ఎలా వచ్చింది? మీ లోపల నుంచి రావాలి. వెస్టేజ్ లో ఉండే ఇక్కడ మనందరం కూడా వెస్టేజ్ లో ఉంటే సక్సెస్ కాము. వెస్టేజ్ మీ లోపల
దట్ ఈస్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్. చేస్తూ ఉంటే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయాలి. నిన్నప్పుడు టాపిక్ వచ్చింది స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ యాక్టివ్ లిజనింగ్. ఇప్పుడు చాలా మంది ఇక్కడ వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు, ప్రతి పాయింట్ నోట్ చేసుకుంటున్నారు. దే ఆర్ రియల్ లీడర్స్. ఎందుకంటే రేపు ఇంటికి అయిన తర్వాత ఎవరైనా అడిగితే నేను ఏం చెప్పాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, నేను వాళ్ళకి ఆన్సర్ చేయాలంటే నా బుర్రలో సబ్జెక్ట్ ఉండాలి. పోయిన తర్వాత చూసుకుంటే మరుపు మానవ సహజం, అవునా కదా? ఎగ్జాంపుల్ చెప్తా. ఒకరెవరో మన ఇంట్లో వాళ్ళు చనిపోయారు. ఆ రోజంతా ఎప్పుడుంటుంది మనకి? నెక్స్ట్ డే, 1 వీక్ తర్వాత, 15 డేస్, 1 మంత్ తర్వాత మరొక మెలిమిలి వస్తుందా లేదా? అట్లానే ఈ రోజు మీరు బాగా సబ్జెక్ట్ గుర్తుంటది, బాగా మోటివేషన్ ఉంటుంది, వారం తర్వాత మర్చిపోతారు. అది ఓపికతో కూర్చొని 3 రోజులు లీవ్ తీసుకొని వచ్చాం కాబట్టి దాన్ని సక్సెస్ చేయడం ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. మన యాక్టివ్ లీడర్సా కాదా? We don't defeat yourselves. No one can be defeated. మనకి మనం ఓడిపోలేదు అనుకుంటే మన ఈ భూమి మీద ఎవ్వరూ ఓడించలేరు. మనని భూమి మీద ఓడించే వాళ్ళే లేరు. మనకి మనం మీరు నాతో నా వల్ల కాదు, నేను చెయ్యలేను అని ఎప్పటికీ అనుకోకండి. అలా అనుకుంటే మిమ్మల్ని ఎవరు సక్సెస్ చేయలేరు. ఎందుకు కాదు, నేను ఎందుకు ట్రై చేయకూడదు అనుకున్నారు కాబట్టి మీరు గేట్ లోపల ఉన్నారు. అనుకోలేదు కాబట్టి వాళ్ళు బయట ఉన్నారు. మిమ్మల్ని మా వాళ్ళు ఎవరు విడిచిపెట్టారు? ఎవరు విడిచిపెట్టారు? మళ్ళీ డైరెక్టర్ సిల్వర్ గోల్డ్ విడిచిపెట్టారు. మీకు వస్తానే ఉంటారు, వస్తానే ఉంటారు, వస్తానే ఉంటారు, చెప్తానే ఉంటారు. సో వాళ్ళు ఓడిపోదు, మిమ్మల్ని ఓడిపోలేరు. సో నెవర్ క్విట్. ఎప్పుడు మనకు ఫెయిల్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్. చాలా మంది ఏంటంటే నేను 10 మంది చెప్పిన నా వల్ల కాదు, నేను ఫెయిల్యూర్, నాతో కాదు. సక్సెస్ కి మొదటి మెట్టే ఫెయిల్యూర్. వదిలేస్తాడా? వదిలేసి ఉంటే మనకి ఎవరికి కావచ్చేది కాదు. రీట్రై 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 ఎసార్నో ఎసార్నో వాడు నడవడానికి వాకర్లు, పెద్ద జాలి వాకర్లు కదా, చిన్నప్పుడు వాకర్ కదా. సో అలాగా మనం ట్రై చేసినాం కాబట్టి సక్సెస్ ఉన్నాం. సో మనం ఎప్పుడు కానీ ఫెయిల్ అవుతామనే మాట మన జీవితంలో రాకూడదు. నెక్స్ట్ 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 ఎప్పుడు మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. సెల్ఫ్ అవేర్నెస్ తెచ్చుకోవాలి. ఎలా, ఇంకెలా, 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 ఇంకెలా తీసుకోవాలి, ఇంకేం చేయాలి, ఇంకేం చేయాలి, ఆలోచన విధానం మార్చుకుంటే చాలు సక్సెస్ వస్తుంది. లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి. సెల్ఫ్ ట్రైనింగ్, మనం ఎట్లా ట్రైనర్ అవ్వాలి, మనం ఎట్లా ట్రైనింగ్ ఇవ్వాలి. పాయింట్ వింటున్నా కాబట్టి 17 hours. సో కాబట్టి మనం ఎవరి వీటిలో ఫాలో అవ్వాలి. సిఎండి ట్రైనింగ్ అటెండ్ అవుతూ ఉండాలి. ఇవ్వడం నేర్చుకోవాలి. సిఎం ట్రైనింగ్స్ నంబర్ ఆఫ్ ప్లాన్స్ షోయర్గా ఉండాలి. మనం షిఫ్ట్ ఎంత కంప్లీట్ ప్లానింగ్ 15 to 45 minutes ఎక్కువ తీసుకోవద్దు. మనం స్టార్ నుంచి క్రౌన్ ఎట్లా కావాలి నేర్చుకోవాలి. లాంగ్ సైట్ విజన్, మనకు షార్ట్ సైట్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం కాదు. ఒక క్రౌడ్ కావాలంటే మనకి ఏం కావాలి, ఎంతమంది ఉండాలి, ఎలాంటి వాళ్ళతో మనం సక్సెస్ అవుతాం. ఎక్కడ చూస్తాం? నడుస్తున్నాం అనుకోండి, స్టెప్ చూస్తాం. సైకిల్ అంటే కొంచెం ముందు చూస్తాం. 2 వీలర్ అంటే కొంచెం చూస్తాం. అది 100 స్పీడ్లో పోతున్న కార్ అయితే ఎక్కడ చూస్తాం? లాంగ్ విజనా, షార్ట్ విజనా? లాంగ్ విజన్. అంటే మన ప్రయాణాన్ని బట్టి, మన విజన్ బట్టి మన గ్రోత్ అనేది ఉంటుంది. కావాలంటే నాకు ఎంత పీవీ వస్తే వస్తుంది. మీరు అక్కడ దగ్గర కూర్చున్నారు అనుకోండి, లాస్ట్కు అర్థమవుతుందా? ఇది తీసుకోవాలంటే ఎంత పీవీ వస్తే మనకు వస్తుంది, మనం ఎంత చేస్తే చేయగలము, ఇది మనం చూసుకోవాలా వద్దా? చూసుకోవాలి. మనం ఏం చేస్తారంటే గిన్నెలో కిలో బియ్యం పోస్తారు, 5 kg గిన్నె పెట్టుకొని కూర్చుంటారు. కిలో బియ్యం పోసి 5 kg గిన్నె పెట్టుకొని కూర్చుంటారు.
అమ్మ నేను మస్తు కొనుక్కున్నా, ఫ్రెండ్స్ మస్తు మంది కొన్నారు, నీకు ఇంత డబ్బులు వచ్చినాయి. ఎంతమంది కొన్నారు? ఒక 20 ఫ్యామిలీస్ కొన్నాయి. 2000 పీవీ వచ్చింది. వాళ్ళ మీద వాళ్ళకి ఇచ్చిందా? ఎంత మిగులుతుంది చెప్పండి, అవునా కదా? సో ఒక ఎలాంటి ఇన్కమ్ రావాలి, ఎంత ఇన్కమ్ రావాలి మనం ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి అది సిల్వర్ అయితే మనం ఎంత ఇన్కమ్ తీసుకోవాలంటే మన కింద ఉన్న వ్యక్తిని డైరెక్టర్ చేసి అక్కడ ఎల్ఓబి ఎట్లా తీసుకోవాలి, బిజినెస్ ఎట్లా పెంచుకోవాలి. ఇంత ఇన్కమ్ వస్తే మీ టీం మోటివేట్ కదా, అవుతుందా కాదా? చెప్పుకోవచ్చు లేదా? అరే అసలు చూడగా నాకు తెలుస్తుంది పార్ట్ టైంగా నీకు ఇంత ఇన్కమ్ వస్తుందా? ఇవాళ నేను ఒక మాట అడుగుతా. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నారు, ఎంబీబీఎస్ ఆర్ఐబీ కంప్లీట్ అయిపోయింది, బయటకు వెళ్ళి ప్రాక్టీస్ చేయొచ్చా? ఎందుకు చేయరాదు? ఆర్ఐబీ చదువుకున్నారు కదా, చేయొచ్చా? ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్. మరి ఆర్ఐబీ చదువుకొని కోట్లు పెట్టింది రావాలా? మనం ఏం చేసినామని వచ్చింది? ఇది మోటివేషన్ ఇన్కమా కాదా? ఇన్కమా కాదా? నేను ఒప్పుకుంటా. కానీ ఇనీషియల్గా నేనేమంటున్నా, మీరు అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యారు, మీరు ట్రైనింగ్ చేస్తున్నారు. సో అలాగా బోర్డ్ డైరెక్టర్గా, స్టార్ డైరెక్టర్గా మన ఇన్కమ్స్ని మెల్లిమెల్లిగా పెంచుకుంటూ చిన్నగా పెంచుకుంటూ పోయినా కూడా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. అప్లైన్ దగ్గర కూర్చోండి. ఇద్దరు కొడుకులు ఉంటారు, ఏంటంటే మాట్లాడుతూనే ఉంటారు. వచ్చేసేయండి, ఇక్కడ మాట్లాడతారా? మైక్ పంపియనా? వచ్చేసేయండి, అయిపోయింది. సారీ, తీసేస్తాం. సరే, ఇక్కడ ఒక ఫాదర్ ఉన్నాడు. ఫాదర్కి 2 కొడుకులు ఉన్నారు. ఆ కొడుకులకి మంచిగా కష్టపడి బాగా పనిచేసి ఆయన సడన్ గా చనిపోతూ పిల్లలకి ఒక మాట చెప్పిండు. నానా బాబులు, వాళ్ళ నాన్న చెప్పిన మాట విన్నావా? ఆయన ఏమన్నారంటే, నేను ఎప్పుడు ఇంట్లో సూర్యుని చూడలేదురా అన్నారు. ఇంట్లో సూర్యుని చూడలేదురా అని చెప్పిండు. చెప్తే వీళ్ళేం చేసిండ్రు, మా నాన్న ఇంట్లో సూర్యుని చూడలేదు కాబట్టి సక్సెస్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మేము కూడా సూర్యుని చూడొద్దంటే ఏం చేయాలి? మొత్తం ఇంటి చుట్టూ పందిలు వేసేసిండు. ఇంటి చుట్టూ మొత్తం పందిలు వేసేసిండు. పందిలు వేస్తే దాంట్లోకి వస్తే కదా ఒక్కరికి వెళ్ళి చిన్న రంధ్రాలకి వస్తుంది కదా, మొత్తం క్లాతులు పెట్టి మూసేసి ఇట్లా వాళ్ళకి నడుస్తున్నప్పుడు ఒక గురువు గారు వచ్చిండు. ఏమైందిరా మీకు? ఇంటి నిండా గుడ్డలు కట్టి ఇదంతా అసలు ఇంట్లోకి ఎవరు రాకుండా ఏం చేశారంటే, సూర్యుడు మా ఇంట్లోకి రావద్దు, మా నాన్న ఎప్పుడు ఇంట్లో సూర్యుని చూడలేదట, అందుకోసం ఇవన్నీ చేస్తున్నాము అని చెప్తున్నారు వాళ్ళ కొడుకులు గురువు గారికి. అంటే అప్పుడు ఆ గురువు గారు ఏమన్నారు తెలుసా? ఆరిన వెర్రి కొడుకల్లారా, సూర్యుని చూడలేదంటే సూర్యోదయం ముందే వాడు బయటకు పోయినరా, పని చేసుకొని సూర్యుని చూడలేదంటే సూర్యుని అడ్డం పెట్టడం కాదు. కాబట్టి మనం పొద్దున్నే గ్రామాలలో ప్లాన్ చెప్పాలంటే ఎన్ని గంటలకు వెళ్ళాలి? 6 o'clock వెళ్ళిపోతాం మన లీడర్స్, తెలుసా? ఎంతమంది చెప్తారు 6 o'clock ప్లాన్ చెప్పడానికి? చూసారు కదా రియల్ లీడర్స్. సో అలాగా ఉదయపూర్వం వెళ్ళి పొలాలలో దాంట్లో పనులు చేసుకొని సాయంత్రం దాకుండి నేను వచ్చేటన్ని గట్టిగా కష్టపడ్డా, మీరు పడండి అని చెప్తే మన వాళ్ళ వంకర బుద్ధి చూద్దాం. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, అప్ అండ్ డౌన్ లైఫ్
డౌన్లైన్ రిలేషన్షిప్ ఎలా ఉండాలి. మనం చూస్తే ప్రతి దాన్ని ఒక బండలాగా చూస్తాం. ఎస్ఆర్నో ఒక పెద్ద గుండు ఉంది అనుకోండి, ఐడియా గుండు ఉంది అనుకుంటాం. ఒక ఇంత సైజ్ బండు ఉంది అనుకోండి, దాన్ని ఏమనుకుంటాం? ఇక్కడ ఒక పెద్ద బండ ఉంది, ఒక గుండు ఉంది అనుకుంటాం. కానీ ఒక శిల్పి చూశాడు అనుకోండి, దాన్ని ఒక శిల్పి చూశాడు అనుకోండి, అది సూపర్ శిల్పం ఉంది రాయడం అనుకుంటారు. కాబట్టి ఈసారి ఫస్ట్ టైం బూట్ క్యాంప్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ అందరినీ చెక్కడానికే మా వాళ్ళు తీసుకొచ్చారు. మీలో శిల్పం కావాలి. సో ఆర్డినరీ పీపుల్ ని ఎక్స్ట్రాడినరీగా చేయడానికి, మిమ్మల్ని మీరు చెక్కడానికి, మనల్ని మనం చెక్కకోవడానికి ఒక దారి ప్రెస్టీజ్. ఒక శిల్పి మాత్రమే దాంట్లో ఉన్న నైపుణ్యాన్ని చూడగలడు. A good listener can be a great leader. చెప్పాను కదా ఫాదర్ స్టోరీ ఇందాక, ఒక సన్ అండ్ టూ ఫాదర్స్ గురించి ఇప్పుడు నేను స్టోరీ చెప్పాను. అదే ఇంకొక స్టోరీ చెప్తా, చిన్న స్టోరీ. ఒక పిప్పిద పిట్ట చిన్న పిట్ట సముద్రం పక్కన గుడ్లు పెట్టుకుంటారు. సముద్రము నేచర్ ఏంటి? అలలు రావడం కదా. ఆగుతుందా? అది ఆగుతామా? ఆ చివరి పక్కన గుడ్లు పెట్టింది. ఆ గుడ్లకు సముద్రం లోపలికి పోతే పోవా? పోయిన తర్వాత వచ్చి చూసే వరకు అది ఆహారం తీసుకొచ్చేసరికి గుడ్లు లేవు. గుడ్లు లేకపోయేసరికి అది చూసి బాగా బాధపడి అన్ని పిట్టలతో చెప్పింది, నన్ను సముద్రం పక్కన పెడితే పోవా? అక్కడైతే పెట్టుకున్నావు, చెట్టు మీద పెట్టుకోవచ్చుగా అది అని వాళ్ళు చెప్తుంటే వింటలేదు. వినక ఎలాగైనా నా గుడ్లు నాకు కావాలి, నా పిల్లలు నేను చేసుకోవాలి అని ఒక గట్టి పట్టుబట్టి ఏం చేసింది, ఈ సముద్రాన్ని ఎట్లయినా కప్పేస్తా, సముద్రాన్ని కప్పెట్టాలి, కప్పెట్టి నా గుడ్లను తెచ్చుకుంటా అని చెప్పేసి పోతుంది. ఇసుకలో దొరుకుతుంది, వచ్చి సముద్రంలో దొరుకుతుంది. ఇసుకలో పోతుంది, దొరుకుతుంది, వచ్చి సముద్రం దులిపేస్తుంది. ఇవంతా చేసి 1 2 days అయినాక నవ్వుకున్నారు. మనం నవ్వరా? అట్లనే మిగతా పిట్టలన్నీ నవ్వుకున్నాయి. దీని పిచ్చి మొహం ఇది సముద్రాన్ని కప్పేస్తుందా అని. 3 days 4 days 5 days అయితే ఆగుతలేదు. ఆగేసరికి వీళ్ళందరికీ బాధేసింది. పాపం మనం కూడా హెల్ప్ చేద్దాం, దానికి మనం కూడా కప్పేద్దామని పిట్టలన్నీ కూడి మొత్తం వచ్చేసి వదులుతున్నాయి, ఇసుకలో కదులుతున్నాయి, దులుపుతున్నాయి. అన్ని చేస్తూ ఉంటే మనకి ఇంద్రుడి వాహనం ఏంటి? గరుత్మంతుడు. ఒకరోజు గరుత్మంతుడు కొద్దిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. అట్లా మా పక్షులు కలిసి ఫ్రెండ్షిప్ వచ్చింది. వచ్చేసరికి అన్ని దులుపుతున్నాయి, చేస్తున్నాయి. ఏమైంది మీకు అంటే, మన పిప్పిదాన్ని గుడ్లను అది సముద్రుడు తీసుకున్నాడంట, దాన్ని కప్పేస్తున్నాము. కప్పెట్టేస్తే ఆ గుడ్ల బయటకు వస్తే దాని పిల్లలు తెచ్చుకుంటుంది. సముద్రం లేకుండా చేద్దాం అనుకుంటున్నాం అంటే అతను కూడా వచ్చి సహాయం చేస్తున్నాడు. గరుత్మంతుడు కూడా వచ్చి దులపడం మొదలెట్టిండు. చేస్తూ ఉంటే ఆ ఇంద్రుడికి సడన్ గా బయటకు వెళ్ళి అవసరం వచ్చింది. వాహనం కోసం వస్తే వాహనం లేదు. అప్పుడు ఏమైందా చూస్తే ఇక్కడ ఉన్నాడు. ఏమైంది గరుత్మంత ఇక్కడ ఉన్నావు అంటే, ఇలా జరుగుతుంది, మా పక్షరాజుకు అన్యాయం జరుగుతుంది కాబట్టి కప్పెట్టేస్తున్నాము అంటున్నాడు. అనగానే ఇంద్రుడిని కూడా బాధేసి, సముద్రుడా అది చాలా చిన్నది, దాని గుడ్లను దానికి చేయరాదు, దాని ప్రాణాన్ని అది పిల్లలు చేసుకుంటుంది అని చెప్పగానే సముద్రుడు దాని గుడ్లను ఇచ్చేసింది. ఇంత చిన్న పిట్ట తన పెద్ద మనసు వేసుకుని అనుకున్నదే సాధించింది. ఇంత పెద్ద మనుషులకు మన వల్ల ఏం కాదు. ఎందుకు కాదు? మొదల కదా. సో డిసైడ్ యువర్ సెల్ఫ్. మీరెందుకు పిప్పిగా కాకూడదు? నా పిల్లల లైఫ్ ఒక ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. అలాగని శుంఠలాగా పెంచొద్దు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. ₹1 కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు. ఎందుకంటే నువ్వు ఒక హ్యూమన్ బీయింగ్, నీ పని నువ్వు చేసుకోవాలి. చెప్పాలా వద్దా? అంటే మనిషికి వర్కింగ్ నేచర్ నేర్పియాలి.
వర్కింగ్ నేచర్ నేర్పియాలి. 10th క్లాస్ అమ్మాయిలకు ఎంతమందికి వంట వస్తుంది? ఒక్కరి పిల్లలు కూడా వంట రాదు. ఏ ఆడపిల్ల కాదా? 8th క్లాస్లో నేనేమంటా 8th క్లాస్లో 7th క్లాస్లోనే వంట నేర్పిండి. 9th క్లాస్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ టైం ఉండదు నేర్చుకోవడానికి. నిజం. అది ఎట్లనన్నా కానీ అబ్బా ఎంత సూపర్ ఉంటావు బిడ్డ, ఫుల్ బుష్. మా అమ్మ నాన్న మెచ్చుకున్నారు. తిన్నాక దానికి అర్థమవుతుంది ఎంత దరిద్రంగా ఉందా మా అమ్మ వాళ్ళు ఎంత మెచ్చుకున్నారు కదా. అలాగని మగపిల్లలు నేర్పద్దని కాదు. వాడి ఎందుకు వంట? వాడి పిల్ల వద్దా? పిల్ల ఉద్యోగం చేయొద్దా? నాలుగు లీటర్ వద్దా? నాకు వండి పెట్టొద్దా? అలసి పెడితే తప్పు మీకు వద్దా? చేశాను. మరి గొప్ప పిల్ల కావాలంటే పని మంది కావాలంట. సో అమ్మాయిలు అబ్బాయిలు సేమ్. ఎవరిని తక్కువ చేయకూడదు, ఎవరిని ఎక్కువ చేయొద్దు. ఇద్దరిని ఈక్వల్గా చూడాలి. వాళ్ళకు నేర్పించాలి, వీళ్ళకు నేర్పించాలి. మనం అలా చూడగలిగినప్పుడే ఇంటికి వచ్చిన అమ్మాయి కూడా ఇంకో కూతురు వచ్చింది అనుకుంటాం, కానీ కోడలు వచ్చింది అనుకో. ఎసారా ఒక కూతురు బయటకు వెళ్ళింది, ఇంకో కూతురు ఇంటికి వచ్చింది అనుకుంటాం. అప్పుడు హ్యాపీ ఫ్యామిలీయా కాదా? మీ అబ్బాయి సంతోషంగా ఉంటాడు, మీరు సంతోషంగా ఉంటారు. లేకపోతే భార్య మనశ్శాంతి లేదు, మీకు మనశ్శాంతి లేదు. సో అలాగా మన జీవితాల్లో నిర్ణయం తెచ్చుకుందాం. హ్యాండిక్యాప్ నిజంగా చెప్తానండి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ చేతుల్లో నాకు లక్ష సంపాదిస్తున్నారు వెస్టేజ్లో. దేవుడు ఎంతో పుణ్యం చేసుకుంటారు తప్ప చేతులు కాళ్ళు ఎవరిథింగ్ ఉన్నాయి వాళ్ళకి. ఏం తక్కువ ఉంది? ఏం తక్కువ ఉంది? మా దాంట్లో ఒక అమ్మాయి ఉంటుంది, పాప ఆమెకి హెయిర్ ఉండదు. ఇవన్నీ కలిస్తే ఇన్ని హెయిర్ ఉంటుంది, ఇంత హెయిర్ ఉంటుంది. ఆమె మొత్తం కలిపితే అన్నీ ఉన్నాయి ఆమెకి. ఆస్తులు గీస్తులు అన్నీ ఉన్నాయి, చదువుకుంది, ఎంటెక్ అంతా ఉంది. ఏ అబ్బాయి ముందుకు వస్తాడు? అమ్మాయికి హెయిర్ లేదని రిజెక్షన్ రిజెక్షన్ రిజెక్షన్. సో సరే అయ్యింది వేరే అనుకోండి, అంటే చిన్న లోపాన్ని మనం ఎత్తి చూపుతాం. కానీ ఇన్ని మంచి గుణాలు ఇచ్చాడు దేవుడు. టోటు హెడ్ వరకు, కాలి గోరు నుంచి తల వెంట్రుక వరకు ఈచ్ అండ్ ఎవ్రీ మనకుంది. ఎందుకు మన వల్ల కాదు? ఆలోచన చేయండి. పెద్ద బ్రెయిన్ ఇచ్చిండు ప్రతి ఒక్క వ్యక్తికి. సేమ్ వైట్ బ్రెయిన్. వాళ్ళకి పెద్ద బ్రెయిన్ అంటే ఇంత సైజు, వాళ్ళకి ఇంత సైజు ఇవ్వలే. ఈ బ్రెయిన్ లో ఫుల్ మెమోరీ కూడా ఇచ్చిండు. వాడుకునేటోడు వాడుకోనోడు, వాడుకున్నాడు వాడుకున్నాడు అంతే తేడా. సో మనం గుడ్డి వాళ్ళు కూడా, కళ్ళు లేని వాళ్ళు కూడా 40-50 ఏళ్ళు. ఇందాక ఒక మన దగ్గరకు వచ్చింది గోల్డ్ డైరెక్టర్, అక్కడ ముందు కూర్చున్నాడు. గోల్డ్ డైరెక్టర్ అంట. ఈ మంత్ నువ్వు గోల్ పెట్టుకుని నెక్స్ట్ మంత్ అంటే స్టార్ అవుతాను మేడం అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చిండు? ఇంక వీల్ చైర్ మనకి మనం రాగలుగుతాం కదా. తనకి ఎవరో ఒక సపోర్ట్ కావాలి కదా. మరి ఇంకా ఆలోచించండి. జనాలు వినరు. నెక్స్ట్ 1, 2, 3, 10, 20 పిలవండి, 20 సార్లు పిలవండి. ఏమనుకుంటారో అనుకోను. ఏమైంది అనుకుంటే అనుకున్నది గాలికే పోతుంది. వస్తే సక్సెస్ వస్తుంది, లేదంటే లేదు. సో ఇది మన సిస్టమ్. సో మరి మన ఆలోచన మారకపోతే ఇన్కమ్ మారదు. ఒక గుడ్ లీడర్ కావాలంటే ఇవన్నీ క్వాలిటీస్ మన లైఫ్ లో ఉపయోగపడతాయా లేదా? ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎంతమంది ఇక్కడ ఒక గుడ్ లీడర్ కావాలని కోరుకుంటున్నారు? పైన కొంతమంది ఉంటారు, తదాస్తు దేవతలు అంటారు. వాళ్ళందరినీ మిమ్మల్ని తదాస్తు అనేసారు. సక్సెస్ అవడమే మిగిలింది. ఆల్ ది బెస్ట్. సో ఈరోజు రంజాన్ మాస పండుగ జరుపుకుంటున్నాం. మన
ముస్లిం సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. మీ మన అందరి తరఫున వాళ్ళు పండగైనా చక్కగా లీడర్షిప్ లో రావడం జరిగింది. మరి చెప్పుకుంటూ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ కి మరి మనందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఎంతో కష్టపడి ఇవన్నీ చేస్తే కానీ మనకి రాదు. కాబట్టి సెషన్స్ నుండి ఒక లీడర్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఎక్కువసేపు మనం ట్రాక్ చేయకుండా గీకకుండా త్వరగా వచ్చి మనం సక్సెస్ చేసుకుంటే సక్సెస్ కి